వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఎల్బీ నగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సామ రంగారెడ్డి చైతన్యపురి జోనల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన వెంట ఆ పార్టీకి సంబంధించిన పలు డివిజన్ల నాయకులు మరియు వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హయత్ నగర్, ఎల్బీ నగర్ మరియు చైతన్యపురి పూర్తిగా కాషాయమయంగా మారింది. ओम श्री महावीर गणाधिपतये नमः। ओम श्री गुरुभ्यो नमः। मातृभ्यो नमः, पितृभ्यो नमः, श्रीमः रामलिंगेश्वर नमः। स्वामी देवताभ्यां ओम शांतं ब्रह्मासनस्थं शिशिरं कंदोत्तं त्रिनेत्रं शूलं दक्षिणं दर्शनवेदं दक्षपादेवहन्तं नागं पाशाञ्चकं खावलेतं साङ्कुशं भावभागे नाना अलङ्कृते पुनरस्मात् सक्षिणोत्तरं अनुजे मदायिनः स्वस्तिः पुनः पूजनार्थं भगवद्भवाय नमः। ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः, कालाय नमः, गणविकरण। భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. దీనికి ఈరోజు నామినేషన్కు మద్దతుగా సంఘీభావంగా రాజసింగ్ గారు కూడా వారి కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ వారు అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు పార్టీ యొక్క మార్గదర్శనం చేసుకోవడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి ఎల్బీ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు తిరిగిన, ప్రతి సమస్య నుంచి అన్వేషించిన, ప్రతి సమస్య మీద పోరాడిన, విద్యా వ్యవస్థ కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే పేదల పట్ల డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ, రేషన్ షాపుల విషయం కానీ, పెన్షన్ల విషయం కానీ, ఈ స్థానం మీద మొత్తం కూడా ఎల్బీ నియోజకవర్గంలో నేను పుట్టి పెరిగింది ఇక్కడ. నా వయసు 56 సంవత్సరాలు. దాదాపు 45 సంవత్సరాల నుంచి ప్రతి గల్లీ తిరిగిన, ప్రతి ఇల్లు తిరిగిన, ఈ ప్రాంత అభివృద్ధి కోసము గత 16 సంవత్సరాల నుంచి తాపత్రయపడతా ఉన్నాను, తపన పడతా ఉన్నాను. కేవలము వచ్చిన నాయకులు దోసుకోవడం తప్ప ఎల్బీ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఈరోజు చాలా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. పేదల పట్ల వివక్ష చూపెడతా ఉన్నారు, పేదలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. దీనిలో మార్పు తీసుకురావాలని నేను అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ ఈసారి ఒక భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తకు అవకాశం ఇవ్వాలి. ఈరోజు పేదల పట్ల ఈరోజు నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకునే విధంగా ఈరోజు ముందు తీసుకుపోతా ఉన్నాడు. ప్రజలు ఉన్నాడు, ప్రజలున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఈరోజు అధిష్టానము నాకు ఒక అవకాశం ఇచ్చే అభ్యర్థిగా ఖచ్చితంగా నేను పార్టీ పరిస్థితితో పాటు ప్రతి కార్యకర్త కూడా కాపాడే విధంగా, కార్యకర్తలు కూడా చాలామంది ఈరోజు నామినేషన్ అని నేను ఎవరికి ఫోన్ చేయలేదు, కేవలము సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పెట్టిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ కార్యకర్తగా నేను ఈరోజు అప్లికేషన్ వేయబోతా ఉన్నాను, నామినేషన్ వేయబోతా ఉన్నాను. మీరందరూ కూడా ఆశీర్వదించాలని వస్తే వేలాది మంది తండోపతండాలుగా కాలనీ పెద్దలు, సానుభూతి పరులు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ అందరూ స్వచ్ఛందంగా వందలాది మంది కాదు వేలాది మంది తల్లి వచ్చి ఈరోజు నా సంఘీభావంగా మేము అందరం ఉన్నాము. భారతీయ జనతా పార్టీ గెలిపించుకుందాం. భారతీయ జనతా పార్టీ గెలిచినట్టు, కార్యకర్తలు గెలిచినట్టు, ఈ నియోజకవర్గం స్థానికులు గెలిచినట్టుగా ఈరోజు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందరి ఆశీర్వాదంతో, అందరి యొక్క ఏవైతే ఆలోచనతో రాబోయే కాలంలో దశల వారీగా అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా కార్యకర్త కానీ ప్రజల ఆశీర్వాదం పూర్తిగా ఉందని ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు.